Subscribe to Color Frames. నిన్న రెండో టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందు పల్లెకెల్లాలో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా మ్యాచ్ కూడా ఆలస్యంగా ప్రారంభమైంది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా 7 గంటల 45 నిమిషాలకు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా 1 ఓవర్ కూడా ఆడకముందే వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. వర్షం కారణంగా మైదానం తడిగా మారింది. దీంతో టీమిండియా యువ కెరటం రింకు సింగ్ భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. హార్దిక్ పాండ్యా వేసిన 14వ ఓవర్ 3వ బంతికి కుశాల్ పెరీరా లెగ్ సైడ్లో స్క్వేర్ వెనక తన ట్రేడ్ మార్క్ పికప్ షాట్ కొట్టాడు. అయితే బౌండరీ వద్ద ఉన్న రింకు సింగ్ బంతిని అందుకున్నప్పటికీ మైదానం తడిగా ఉండటంతో కాలు జారి కింద పడిపోయాడు. ఈ సమయంలో రింకు సింగ్ కాలు ఆల్మోస్ట్ బెండ్ అయిపోయింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షాకు గురవుతున్నారు. కాలు 2 ముక్కలుగా విరిగినంత పనైంది. అంతలా ఫుల్ బెండ్ అయింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. రింకుకు జాగ్రత్తలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం భారత్కు 8 ఓవర్లలో 78 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించారు. దీంతో భారత్ 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా 22, పంత్ 2 పరుగులతో నాటౌట్గా నిలిచారు. యశస్వి జైస్వాల్ 15 బంతుల్లో 30 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 12 బంతుల్లో 26 పరుగులు చేశారు. శ్రీలంక తరపున కుశాల్ పెరీరా అత్యధికంగా 53 పరుగులు చేశాడు. 34 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లు కొట్టాడు. పాతుం నిస్సంగా 32 పరుగులు, కమిందో మెండిస్ 26 పరుగులు చేశారు. భారత్ తరపున రవి బిష్ణోయ్ 3 వికెట్లు, హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా చెరో 2 వికెట్లు తీశారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.